హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 16. జగదీష్ నిగితానైతే ముద్దు పెట్టుకున్నాడు. తన కోపాన్ని తీర్చుకునే మార్గంలో ఇదొకటి అన్నట్టుగా ఉంది అతని పని. ఆ నొప్పికి నిగితా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ సరిగ్గా ఎక్కడ ఎక్కువగా నొప్పిగా ఉందో ఆమె చెప్పలేకపోయింది. ఆమె నడుం, చేతులు, పెదవులు అన్ని నొప్పితో మండుతున్నాయి. అయినా జగదీష్ ఇంకా ఆపలేదు. తన కోపం చల్లారనట్టు ఆమె పెదవులను కొరికిన తర్వాత ఆ గాయాన్ని మరింత పెద్దది చేయడానికి తన చేతితో రుద్దాడు. అతను స్పష్టంగా ఆమెను చాలా బాధ పెడుతున్నాడు. తప్పించుకోవడానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ తను అలా చేసిన జగదీష్ ఆమెను హింసించడానికి వేరే మార్గాలు ఉన్నాయని ఆమెకు తెలుసు. జగదీష్ కు లొంగిపోవటం ద్వారా తన రావుగారి కుటుంబం తక్కువ బాధపడతారని ఆమెకు తెలుసు. జగదీష్ చేతిలో ఆమె పరిస్థితి నెమ్మదిగా ఉడికే నీళ్ళలో కప్పలా తయారయ్యింది. జగదీష్ తన మూడును బట్టి రావుగారి కుటుంబంతో వ్యవహరించేవాడు. కొన్నిసార్లు వాళ్ళని వదిలేసేవాడు, కానీ చాలాసార్లు వాళ్ళపై ఒత్తిడి పెడుతూనే ఉండేవాడు. మిగతా జగదీష్ ని సంతోష పెడితే రావుగారి కుటుంబం కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతుంది. ఆమె నాన్నగారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ ఆమె అతనికి కోపం తెప్పిస్తే అతను తన కోపాన్ని రావుగారి కుటుంబంపై చూపించవచ్చు. మిగతా తనను తను నిందించుకోకుండా ఉండలేకపోయింది. ఇందాక తను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించాలని అనిపించింది. జగదీష్ ని ఎదుర్కొని అతనికి కోపం తెప్పించి ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు తను చేయగలిగిందల్లా ఓపిగ్గా ఉండడమే. జగదీష్ అనన్యతో పెళ్ళయ్యే వరకు వేచి చూడాలి. జగదీష్ అనన్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడని ఆమె నమ్మింది. అప్పుడు సహజంగానే అతను ఇంత దారుణంగా ప్రవర్తించకుండా తనను తను కంట్రోల్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతని నుండి తప్పించుకోవడం ఆమెకు సులభం అవుతుంది. ఈ ఆలోచన నీతకు ఒక చెడు ఆశనిచ్చింది. కానీ తను అనుకున్నది పూర్తిగా తప్పని ఆమెకు తర్వాతే తెలిసింది. పెళ్లి తర్వాత జగదీష్ మారిపోతాడు అని అనుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పు. అతను అప్పటికే మనిషి రూపంలో ఉన్న మృగంగా మారిపోయాడు. అతను ఆమెను తన ఫ్లాట్ కి తీసుకెళ్లాడు. తలుపులోంచి లోపలికి అడుగు పెట్టగానే నిగితాకి ఒళ్ళు తెలియకుండానే జలతరించింది. ఇక్కడ జరిగిన ఒక భయంకరమైన అనుభవం ఆమెకు గుర్తొచ్చింది. ఒకసారి తను జగదీష్ మాట విన్నప్పుడు అతను ఆమెను ఇక్కడ 2 పగలు 2 రాత్రులు బంధించి అన్ని రకాలుగా బాధ పెట్టాడు. అది ఆమెకు ఒక పేడకల. జగదీష్ చాలా కాలం విదేశాల్లో ఉన్నాడు. అక్కడ అతను చాలా విద్యలు నేర్చుకున్నాడు. కానీ సహజంగానే అతను వాటిని అనన్యపై ఉపయోగించాడు. కాబట్టి ఆ విద్యలు ప్రయోగించడానికి నిగిత అతనికి ఒక ప్రయోగశాలగా మారింది. నిగిత తన గుండెల్లోని భయాన్ని అంచుకోవటానికి తన సాయశక్తిలో ప్రయత్నించింది. తనే చొరవ తీసుకుని వాష్రూమ్ కి వెళ్లి ఇక స్నానం చేయటం మొదలు పెట్టింది. నిగిత కళ్ళ నుండి జారిపోతున్న కన్నీళ్లను ఆపుకోవటానికి తన కింద పెదవిని కొరికి ఆమె గోడకు చేతులు ఆనించి నిలబడడానికి కష్టపడింది. ఆ సమయంలో జగదీష్ ఫోన్ మోగింది. అతను ఫోన్ ఎత్తగానే అవతల వైపు నుండి అనన్య ఏడుస్తూ మాట్లాడింది. జగదీష్ మృదువైన గొంతుతో అనన్యని బ్రతిమలాడాడు. పిచ్చిదానా, భయపడకు, సరేనా? అది కేవలం ఒక పేడికల. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు. నేను డ్రైవర్ని పంపి నిన్ను తీసుకురమ్మని చెప్తాను. అతని చివరి మాట వినగానే నిగిత సంతోషించింది. అనన్య ఫోన్ కాల్ సరిగ్గా టైంకి వచ్చింది. ఆమె ఊపిరి పీల్చుకుంది. అనన్య వస్తే తను బయటపడినట్టే. జగదీష్ ఒక వెటకారపు నవ్వుతో నిగిత దగ్గరకు నడిచాడు. అతను ఆమె మెడ వెనుక పట్టుకుని ఆమె వీపు తనకు అభిముఖంగా ఉండేలా గోడ కదిమాడు. అనన్యని పేరు పెట్టి పిలవడానికి నీకెంత ధైర్యం? నిఖితకు జగదీష్ కోపం తెప్పించడం ఇష్టం లేదు. కాబట్టి ఆమె తొందరగా వివరణ ఇచ్చింది. క్షమించండి, అనన్య గారిని అగౌరవపరచాలని నా ఉద్దేశం కాదు. ఏం చెయ్యాలో తెలుసుకునేంత తెలివిగా ఉండు. గుర్తుంచుకో, నియమాలు పెట్టేది నేను. నువ్వు కేవలం నా ఆదేశాలను పాటించాలి. అర్థమైందా? అని జగదీష్ అన్నాడు. నిఖిత కష్టంగా తలూపింది సరేనని. కానీ జగదీష్ ప్రవర్తనను ఆమె ఎంతగా భయపెట్టింది అంటే ఆమె చల్లని చెమటలు పట్టాయి. అనన్య ఇప్పటికే దారిలో ఉంది. అతను నిజంగా ఆమెకు కష్టాలు తెచ్చిపెట్టాలని అనుకుంటున్నాడు. కొంతసేపటి తర్వాత కాలింగ్ బెల్ మోగింది. జగదీష్ నిగిత స్పందించే లోపే ఆమెను అల్మారాలోకి తోసేశాడు. ఆమెకు చీకటిగా ఉన్న ప్రదేశాలు, ఇరుకైన ప్రదేశాలు అంటే చాలా భయం నిఖితకు. ఆమె ఎప్పుడు పరిమితమైన స్థలంలో ఉండడానికే ఇష్టపడేది. ఆమె ఇప్పుడు ఉన్న అల్మారా చాలా చీకటిగా ఉంది. కాబట్టి భయం ఆమెను ఆవహించడం మొదలుపెట్టింది. కానీ ఆమె ఏమీ చేయలేని స్థితి. ఆమె బయటకు వచ్చి అనన్య ముందు తనను తనైతే బయట పెట్టుకోలేదు. కాబట్టి ఆమె తన మోకాలను గట్టిగా హత్తుకుని సాధ్యమైనంత వరకు ముడుచుకుని కూర్చోవడం తప్ప ఏమీ చేయలేదు. వెంటనే బయట ఒక అమ్మాయి సున్నితమైన గొంతు వినిపించింది.
అబ్బా జగదీష్ నెమ్మదిగా మిగతా శరీరం మొత్తం బిగిసిపోయినట్టు అనిపించింది. ఆమె ముఖంలో ఒక బాధాకరమైన నవ్వు మెరిసింది. జగదీష్ ఎప్పుడు అనన్య కన్నిట్లోనూ బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. ఇక అలాంటప్పుడు నిగిత తన చేతులతో చెవులు మూసుకుంది వినలేక. ఆ శబ్దం వినబడకుండా ఉంటుందని ఆశించింది. అయితే అది ప్రయోజనం లేదు. ఆమెకు ఇంకా వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. ఆమె ఎక్కువ శబ్దం చేయడానికి ధైర్యం చేయలేదు. ఒకవేళ అనన్యకు తను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఆమె పెద్ద చిక్కుల్లో పడుతుంది. కాబట్టి ఆమెకు తన భయాన్ని అధిగమించి ప్రస్తుత పరిస్థితిని భరించడం తప్ప వేరే దారి లేదు నిగితాకు. జగదీష్ అల్మారా తెలిసేసరికి తెల్లవారబోతుంది. నిగిత నిద్రమత్తులో ఉంది. జగదీష్ ని చూడగానే ఆమె ఏదో చెప్పాలి అనుకుంది. అయితే జగదీష్ ఆమెను అల్మారా నుండి బయటికి రమ్మని సైగ చేశాడు. ఆమె పెదవులు బిగించి అల్మారా నుండి బయటికి వచ్చింది. కొన్ని గంటల పాటు అక్కడే ముడుచుకుని ఉండటం వలన ఆమె కాళ్ళు మరింత బలహీనపడ్డాయి. నిగిత తెలియకుండానే ఇక ఆసరా కోసం జగదీష్ వైపుకు చేయి చాపింది. కానీ ఆమె నిరాశపడేలా అతను కేవలం తన కాళ్లతో ఆమెకు ఆసరా ఇచ్చాడు. ఆమె నిలబడగానే అతను తొందరగా వెళ్ళిపోమని చెప్పి ఒక చూపు చూశాడు. నిగిత అనుకోకుండా మంచం వైపుకి చూసింది. అనన్య అక్కడ పడుకుని ఉంది. నిగిత పొడవైన కనురెప్పలు రెపరెపలాడాయి. ఆ క్షణంలో తను సరిగ్గా ఎలా ఫీల్ అవుతుందో చెప్పలేకపోయింది. తనని చూసి ఆమె ఈ మధ్య చాలా కృంగిపోయి ఉంది. కానీ అది తన ముఖంలో చూపించాలి అనుకోలేదు. వెంటనే ఆమె ఆలోచన నుండి బయటపడింది. అంత భావోద్వేగానికి గురైన టైం తనకు లేదని ఆమెకు తెలుసు. ఆమె తన డ్రెస్ తీసుకుని వేసుకోవాలి అనుకుంది. కానీ ఆమె అలా చేసేలోపే జగదీష్ ఆమెను నేరుగా తలుపు బయటకు తోసేశాడు. తర్వాత ఆమె ముఖం మీద తలుపు డబ్బని మూసేశాడు. చలికాలం సమీపిస్తుంది. బయట గాలి, ముఖ్యంగా రాత్రి సమయంలో చాలా చల్లగా ఉంది. కాబట్టి ఆమె చలికి చచ్చిపోయేలా అనిపించింది. ఇక అదృష్టవశాస్తు జగదీష్ ఫ్లాట్ ఒక విలాసవంతమైన ప్రాంతంలో ఉంది. అక్కడ నివాసితులు తక్కువ. పైగా ఈ సమయంలో సమీపంలో జనం కూడా తక్కువగా ఉంటారు. ఇతరులు తనను ఎలా చూస్తారని ఆమె భయం చెందాల్సిన అవసరం లేదు. ఆమె తన ముఖంపై ఉన్న కన్నీళ్లను తుడుచుకుని సాధ్యమైనంత వేగంగా ఆ బిల్డింగ్ నుండి బయటకు నడిచింది. జగదీష్ తలుపుకు అవతల వైపు నిలబడి తలుపు నుండి చూస్తూ ఉన్నాడు అని నిగితాకి తెలీదు. నిగితాకు నిజంగా ఆత్మాభిమానం లేదని అతను అనుకున్నాడు. కానీ అతను ఏమైనా చేసేలోపే ఒక జత మృదువైన చేతులు అతని వీపుపై పడ్డాయని గ్రహించాడు. తర్వాత ఒక తీయని గొంతు వినిపించింది. జగదీష్, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? అనన్య చెయ్యి జగదీష్ శరీరంపై పడింది. అతను కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. నిజానికి జగదీష్ వీపు అసహ్యమైన మచ్చల పటాన్ని తలపిస్తుంది. అంత అందమైన ముఖం వెనుక అలాంటిది ఉంటుందని ఎవరూ ఊహించలేరు. అనన్యకు కూడా ఆ మచ్చలంటే ఏమాత్రం ఇష్టం లేదు. అనన్యకు ఆ మచ్చలను అంగీకరించేలా చేశాయి. అయినా జగదీష్ అనన్య పట్ల ఎంత మంచివాడు అంటే తనకు ఏ చిన్న ఆపద వచ్చినా అతను తనను కాపాడడానికి ఏమాత్రం వెనుకాడడు అని ఆమె నమ్మింది. అందగాడైనా ఇక చాలా మంచిగా చూసుకుంటాడు. చాలా నమ్మకం తనంటే. జగదీష్ లాంటి వాడి ప్రేమలో ఎవరు మాత్రం పడరు. ఈ ఆలోచన రాగానే తనకు ఒక బంగారు బాతు దొరికినట్టు అనన్యకు అనిపించింది. అప్పట్లో అనన్య జగదీష్ వైపు కన్నెత్తి కూడా చూసేది కాదు. ఇక అతన్ని కాపాడడం గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆ అమ్మాయికి తను ఒక థ్యాంక్ యూ నోట్ రాయాలేమో అనిపించింది. వర్మ గారి కుటుంబం ఆర్థికంగా పతనం అవుతున్న దశలో వైజాగ్ లో వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంది జగదీష్. అందుకే జగదీష్ ని పట్టుకుని వేలాడడం ఆమెకు ఒక అవకాశం కాదు, అది అవసరం. ఈ ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుని అనన్య వెనక నుండి జగదీష్ ని చుట్టేసి అతని వీపును తన ముఖానికి ఆనించుకుంది ప్రేమగా. అకస్మాత్తుగా ఆమె చూపు జగదీష్ మెడ మీద పడింది. ఆమె ముఖంలో భావాలు మారాయి. ఇదేంటి, ఈ గాయం నీకెవరు చేశారు? జగదీష్ సరదా కోసం ఇతర అమ్మాయిలతో తిరుగుతాడని ఆమెకు బాగా తెలుసు. కానీ అతను తన మీద ఎలాంటి గుర్తులు వదలడానికి ఎప్పుడూ ఒప్పుకోడు. స్పష్టంగా అది ఒక అమ్మాయి గోటి గీటు. జగదీష్ మనస్తత్వానికి ఒక ఆడది తన మీద ఎలా చేయటానికి అసలు ఎలా ఒప్పుకున్నాడు? అదేం లేదు, మొన్న ఒక అడవి పిల్లి రక్కింది అని జగదీష్ చెప్పాడు. తర్వాత అతను వెనక్కి తిరిగి అనన్యను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎందుకింత తొందరగా లేచావు బంగారు? అతను చెప్పిన కథను తను నమ్మలేదు. కానీ ఆమె అతన్ని ఇంకా గట్టిగా అడగకూడదనే నిర్ణయించుకుంది. పెళ్ళయ్యాక వేరే అమ్మాయిని ముట్టుకోనని జగదీష్ మాట ఇచ్చాడు. అందుకే ఆమె ఆ విషయాన్ని పట్టించుకోకుండా వదిలేసింది. నువ్వు లేకుండా నిద్ర పట్టడం లేదు. అనన్య అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ముఖాన్ని ఆనించుకుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇంకా తెల్లారనే లేదు.
అనని సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో అంది. నిజం చెప్పాలి అంటే నిన్న రాత్రి జరిగిన దానికి ఆమె చాలా సంతోషపడింది. మళ్ళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ ఆ విషయాన్ని మళ్ళీ స్పష్టంగా చూపించుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే జగదీష్ దృష్టిలో ఆమె ఒక అమాయకపు పిల్ల. ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు. నిన్ను ఆపేదేంటి అంటూ జగదీష్ ఆమె సంతోషాన్ని పక్కన పెట్టాడు. రాత్రి పీడికలు వచ్చిందని సాకుతో ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ నిజానికి ఆమెకు అతనితో హ్యాపీగా గడపాలి అని ఉంది. ఇలాంటి విషయానికి ఏ మగాడైనా ఉత్సాహంగా ఉంటాడని ఆమె అనుకుంది. కానీ ఇన్నాళ్ళుగా జగదీష్ కేవలం ఆమె నుదుటి పైన వీపు పైన తేలికపాటి ముద్దు పెట్టేవాడు. ఇంతకు ముందు ఏ అమ్మాయి దగ్గరికి కూడా వెళ్ళలేదని అనన్య అనుకునేది. వాళ్ళ శోభనం రోజున పూర్తిగా ఒకటవుతామని జగదీష్ మాటిచ్చాడు తనకు. చూద్దాం. పల్లవి గుండె ఒక్కసారిగా గల్లంతయింది. ఆమె బాత్రూమ్ నుండి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి రాహుల్ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. అతని కాళ్ళ దగ్గర ఓ కుర్చీ పడి ఉంది. రాహుల్ ఆమె గొంతు వినగానే రాహుల్ వెనక్కి తిరిగాడు. ఆమెను చూడగానే అతని కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఒక మాట కూడా మాట్లాడకుండా అతను గది దాటి వచ్చి ఆమె పక్కటెముకలను నొప్పి పుట్టేంత గట్టిగా అత్తుకున్నాడు. పల్లవి అతని పట్టి నుండి విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూ మెలికలు తిరిగింది. రాహుల్ అకస్మాత్తుగా నువ్వు మళ్ళీ పారిపోయావు అనుకున్నాను అని అన్నాడు. రాహుల్ అన్న మాటలు విని పల్లవి ముఖం మారిపోయింది. అతని ఉద్దేశం ఏంటి? ఆమె అతన్ని సున్నితంగా పక్కకు నెట్టి నిజమైన బాధతో ముందు నన్ను వదులు, నీకు గాయమయ్యింది అంది. అయితే రాహుల్ ఆమెను మరింత గట్టిగా పట్టుకుని దాదాపు పలిగినట్టుగా నేను వాడి మీద చెయ్యి వేయనని మాటిస్తున్నాను అని కొనికాడు. ఏమంటున్నావు? పల్లవి అయోమయంగా అడిగింది. ధ్రువ. అప్పుడు గాని పల్లవి రాహుల్ దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. కానీ అతను ఆ మాట పళ్ళు కొరుకుతూ చెప్పడం ఆమె గమనించింది. అలాగా అని పల్లవి బదులిచ్చింది. ఆ మరుక్షణంలోనే రాహుల్ నిమ్మకాయ కొరుకున్నట్టు ముఖం పెట్టాడు. అతను చేసిన అతిపెద్ద సర్దుబాటు ఇదే. అతను ఆమెపై పట్టు సడలించి ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని చిరాగ్గా నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి కదా అని అడిగాడు. పల్లవికి నోటమాట రాలేదు. ఆమె మనసులో రాహుల్ ధ్రువకు క్షమాపణ చెప్పాలి. తన సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ధ్రువ తనకు అండగా ఉన్నాడు అన్న ఒకే ఒక్క కారణంతో రాహుల్ చాలాసార్లు అతన్ని ఇబ్బంది పెట్టాడు. అయితే రాహుల్ స్పందన ఎలా ఉంటుందో ఊహించలేక ఆమె ఈ విషయాన్ని పైకి అనలేదు. నాకు ధ్రువకు మధ్య ఏమీ లేదు. అతన్ని ఇబ్బంది పెట్టడానికి నీకు ఎలాంటి కారణం లేదు. ఏమీ లేదా? వాడు నిన్ను ముద్దు పెట్టుకున్నాడు కదా అని నేను చూశాను. ఎప్పటి నుండి నువ్వు ఇంత సులువుగా లొంగిపోయే రకంగా మారిపోయావు పల్లవి? పల్లవికి మళ్ళీ నోటమాట రాలేదు తన మాటలకు. రాహుల్ ఆమె మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు. అది అతని కోపాన్ని మరింత పెంచింది. అతను ఆమెను తన వైపుకు మరింత గట్టిగా లాక్కొని నువ్వు అతన్ని ఇంకెప్పుడు కలవనని నాకు మాట ఇవ్వాలి. అప్పుడు నేను అతన్ని ఇబ్బంది పెట్టను అని డిమాండ్ చేశాడు రాహుల్. ధ్రువ ధ్రువ నన్ను ఎప్పుడు ముద్దు పెట్టుకోలేదు. నువ్వు అనుకున్నట్టు మా మధ్య ఏమీ లేదు. తను ఎందుకు వివరణ ఇవ్వాల్సి వస్తుందో పల్లవికి అర్థం కాలేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య వాతావరణం ఇప్పుడు కొంచెం వింతగా ఉంది. వాళ్ళు ఎప్పటి నుండో పెళ్ళైన అన్యోన్యమైన జంటలా వాదించుకుంటున్నారు. ఇంకా కాదంటావా? ఈ రోజు కారులో మీ ఇద్దరిని నేను చూశాను. రాహుల్ మాటలు మధ్యలోనే ఆపాడు. ప్రతి మాటలో కూడా అసూయ తొణికిసలాడింది తన మాటల్లో. కారులోనా? పల్లవి కన్నీ ఒక్కొక్కటిగా అర్థమయ్యాయి. ధ్రువ కారును ఢీకొట్టడానికి కారణం అదేనా? పల్లవి కనుబొమ్మలు ముడివేసింది. ఇంకా కోలుకుంటున్న వ్యక్తితో గొడవ పడడం ఆమెకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఓపిగ్గా వివరించింది. అతను నన్ను ముద్దు పెట్టుకోలేదు. నా ముఖం మీద గాయానికి జుట్టు అంటుకుంటే దాన్ని పక్కకు తీయడానికి సహాయం చేశాడు. నిజంగానా? రాహుల్ ఇంకా పూర్తిగా నమ్మనట్టు ఆమె వైపుకి చూశాడు. నేనెందుకు అబద్ధం చెప్తాను? పల్లవి నిట్టూర్చి అతను మంచం మీద పడుకోబెట్టింది. నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకోవటం మీద దృష్టి పెట్టాలి. పల్లవి అని రాహుల్ అకస్మాత్తుగా పిలిచాడు. అతని గొంతులో ఆశ్చర్యకరమైన ఉత్సాహం ఉంది. అతని చెయ్యి ఇంకా ఆమె చేతిలోనే ఉంది. పల్లవిలో ఒక రకమైన అసౌకర్యం మొదలయ్యింది. ఆమె తన చేతిని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఒక అంగుళం కూడా వెనక్కి జరగకముందే రాహుల్ ఆమెను తన చేతుల్లోకి లాక్కున్నాడు. తర్వాత అతను తన చేత్తో ఆమె గెడ్డాన్ని పైకెత్తి ఆమె పెదాల వైపుకు చూస్తూ నీ నోరు మునుపటి కంటే తక్కువ చిరాగ్గా ఉంది అని అన్నాడు. తర్వాత అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇదివరకులా ఆధిపత్యం చూపే ముద్దులా కాకుండా ఈసారి రాహుల్ చాలా సున్నితంగా ప్రేమగా పెట్టుకున్నాడు. ఆ మార్పుకు పల్లవి ఎంతో ఆశ్చర్యపోయింది. ఇక ఆమె ప్రతిఘటించడం కూడా మర్చిపోయింది.
వాళ్ళు ఆ ముద్దులో మైమరిచిపోయి ఉండగా వార్డు తలుపులు ఎవరో అకస్మాత్తుగా కొత్తరిచారు. ఇక కావ్య లోపలికి వచ్చింది. కానీ తన ముందున్న దృశ్యాన్ని చూసి అక్కడే పాతుకుపోయినట్టు నిలబడిపోయింది. పల్లవి పెదాలపై అప్పటిదాకా ఉన్న వెచ్చదనం ఒక క్షణంలో మాయమై ఆమెకి ఇబ్బందిగా విడ్డూరంగా అనిపించింది. పల్లవి అకస్మాత్తుగా రాహుల్ను పక్కకు నెట్టి నేను వెళ్తున్నాను అంది. చూద్దాం మరి కావ్య ఏమంటుందో.